ఏపీలో సర్కార్ దవాఖానాలకు జబ్బు చేసింది. ఏరియా జిల్లా ఆసుపత్రులు సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందని ద్రాక్షగా మారింది. పేషెంట్స్ ఫుల్, వైద్య సేవలు నిల్ అన్నట్టుగా కనిపిస్తున్న ఏలూరు పెద్ద ఆసుపత్రిలో పరిస్థితిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. నిన్నటి వరకు పేదల ఆరోగ్యానికి కొండంత భరోసా కల్పించినటువంటి ఏలూరు పెద్ద ఆసుపత్రి నేడు ఓపీల పర్యవేక్షణకే తంటాలు పడుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకే తలమానికంగా ఉన్నటువంటి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అస్తవ్యస్తంగా మారింది. క్షేత్రస్థాయిలో చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ పేరుతో వస్తున్నటువంటి రోగులు కూడా పక్క జిల్లాలకు పంపించే దుస్థితి వచ్చింది. అసలు ఏలూరు ఆసుపత్రిలో ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఏలూరు జీజీహెచ్కు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి ప్రతిరోజు వైద్య సేవల కోసం రోగులు వస్తుంటారు. ముఖ్యంగా పేద వర్గాల ప్రజలకు ఏలూరు సర్వజన ఆసుపత్రి ఉండేలాంటిదనే చెప్పాలి. కానీ ఇక్కడ రోగులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. తమ గూడు చెప్పుకుందామన్నా అధికారులు సైతం చేసేదేమీ లేక చేతులెత్తేసే దైన్య స్థితిలో ఏలూరు జీజీహెచ్ ఉంది. వచ్చిన పేషెంట్లను ఒక వార్డు నుంచి మరో వార్డులకు తిప్పుతూ ముప్పు తిప్పలు పెడుతున్నారని రోగులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేశారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే స్తోమత లేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే పేషెంట్కు వచ్చిన సమస్య ఏదో సరిగ్గా చెప్పలేకపోతున్నారని ఆవేదన చెందుతున్నారు రోగులు. ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చాక చేతులెత్తేస్తున్నారని, కళ్ళెదుటి అయిన వారిని పోగొట్టుకుంటున్నామని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఏలూరు పెద్ద ఆసుపత్రికి సంబంధించి కూడా నిరుపేదలకు సంబంధించి వైద్యం అందరం ద్రాక్షగానే మిగిలిపోతుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే వచ్చినటువంటి వైద్యులకు సంబంధించి కూడా అందుబాటులో లేకపోవడం, సరైనటువంటి నిపుణుల కొరత లేకపోవడం, పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు ఇబ్బందులు పడుతున్నారు. మరి కొంతమంది ఉన్నారు, వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? సరైన నిపుణులు ఉన్నారా? ఏంటి అసలు వైద్యులు ఎలా ఉంది పరిస్థితి? నిపుణులు అయితే కొంతమంది ఉన్నారు కానండి, అయితే సీనియర్లు అందరూ కొంచెం వర్క్కు దూరంగా ఉండి జూనియర్లకు అప్పచెప్పేయడం వలన ఇక్కడ పని సరిగ్గా సాగట్లేదండి. కొంచెం సీనియర్లు అందరూ వర్క్కు దూరంగా ఉంటున్నారు. జూనియర్లు వల్ల అయినంత వరకే పని చేస్తున్నారు. జూనియర్లు పని పూర్తిగా చేయలేకపోతున్నారు. అందువలన ఇక్కడ వైద్యం చాలా అందుబాటులో లేదు, కష్టం అవుతుంది. అయితే ఈ లైన్లో దానివల్ల పెరిగిపోతుందండి. జూనియర్లు మాత్రమే ఎంతమందినైనా చూడగలరు. వాళ్ళు సీనియర్లు కూడా వాళ్ళని కూడా చూస్తే ఈ లైన్లు తగ్గుతాయండి. పేషెంట్లను ఎక్కువ మందిని చూడగలుగుతారు. తోసుకెళ్తున్న పరిస్థితి ఉంది. మేము 10 గంటలకు వచ్చామండి. 10 గంటల నుంచి 27కి వెళ్ళాం. వెళ్తే ఆ రిపోర్ట్ ఇవ్వడానికి చాలాసేపు అరగంట పట్టింది. అక్కడి నుంచి మళ్ళీ 9వ నెంబర్కి వచ్చామండి. 9వ నెంబర్కి వస్తే ఆయన మళ్ళీ 44కి వెళ్ళమన్నాడు. 44 నుంచి మళ్ళీ 5కి వచ్చాము. 5కి వస్తే మళ్ళీ ఇక్కడ ఒక అరగంట. దీనికి జ్వరం, మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ చెప్పులు ఇవన్నీ నిలబడలేకపోతున్నారు. కూర్చోడానికి ఒక పేర్లు కుర్చీ కూడా లేదు. లోపల ఇంజక్షన్ రాశారండి. ఎమర్జెన్సీకి వెళ్ళాము. ఎమర్జెన్సీలో చేయము, మేము 18కి వెళ్ళిపోండి అన్నారు. ఇక్కడికక్కడ తిరగడమే సరిపోతుంది. వచ్చిన గంట నుంచి తిరిగామండి. రెస్పాన్స్ లేదు. ఎవరు కాలే రెక్లెస్గా సమాధానం చెప్తున్నారు. ఏంటమ్మా ఎన్నిసార్లు చెప్పం. ఆరోగ్యశ్రీ అయితే కనుక అసలు పూర్తిగా డెడ్ అండి. ఆరోగ్యశ్రీ వాళ్ళకేం తెలియట్లేదు. వాళ్ళేమో మెడిసిన్లు ఇస్తున్నారు, ఏంటని చెప్పట్లేదు. ఏంటంటే చెప్తా అంటున్నారు కానీ అంతేగాని పేషెంట్ మూలాన ఆ పేషెంట్కి ఏంటి అని పట్టించుకోవట్లేదు. వచ్చి 4-5 వారాల దాకా పట్టించుకోవట్లేదు. దగ్గరి తేజీలోకి వచ్చాక పట్టించుకుంటున్నారు. అప్పుడు ఇంకా మనుషులు కూలిపోతే ఇంక 2 వారాలు ఉంచామండి హాస్పిటల్లో. 2 వారాలు మా అమ్మగారు చెప్పలేదండి. ఏ విషయం కూడా చెప్పలేదండి. 3వ వారం ఆ రోజు గడపడ్డాక మీ అమ్మగారిని తీసుకెళ్ళిపోండి అని చెప్పారండి. ఎంత బాధ కలుగుతుందండి. చెప్పాలి కదా ఏంటంటే రోగం అని చెప్పలేదండి. మొన్న 3వ వారం చచ్చిపోతే తీసుకెళ్ళిపోయామండి. దానికి ట్రీట్మెంట్ మనకు ఏంటి, మన బాడీలో దేనికి ఏ ఇంజెక్షన్ చేయాలి కదండి. చెయ్యట్లేదండి. అలాగా గ్లూకోజులు ఎక్కిచ్చేస్తున్నారు. ఆ చేతులు ఓసిపోయినట్టుగా ఎక్కడ పెడితే అక్కడ పొడి చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు. చిత్రులు కూడా, డాక్టర్లు కూడా. సీనియర్ డాక్టర్ వస్తున్నాడండి. ఒక పూట రోజుకొకసారి వస్తాడు. ఆయన చూస్తున్నాడు. 3 వారాలండి ఉంచానండి మా అమ్మగారిని. 3 వారాలు. తల్లో గడ్డ కట్టేసిందని కాసేపు చెప్తున్నారు. బ్రెయిన్ పోయిందని కాసేపు చెప్తున్నారండి. అలాగే 3 వారాల నుంచి 3వ వారం చచ్చిపోయిందండి మా అమ్మగారు. తీసుకెళ్ళిపోయామండి. ఎంత బాధ కలుగుద్దండి చెప్పాలి. ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ ఏంటి, పేదవాళ్ళకి, ఉన్న వాళ్ళకి, అందరికీ కూడా దాని మెడికల్ ఇవ్వాలి కదండి. దానికి సరిగ్గా చెయ్యాలి కదా. దానికి ఏంటి పోపలు, దీనికి పోపలు, దానికి ఆ పోపలు అని
చెప్పకంటే మీరు దేనికైనా ఇస్తాను. కొత్త సిస్టర్లు వస్తున్నారు, వాళ్ళకి తెలియట్లేదు, పొడి చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. స్టూడెంట్లు తెలియట్లేదు ఎలాగండి. ఏమని అడిగితే వస్తాం, గంటల కొలిది రావట్లేదు, చూపించట్లేదు, వస్తాం అని చిరాకు పడిపో. ఆ ఫుడ్ కూడా సరిగ్గా ఎట్టట్లేదండి, అసలు బాగోట్లేదు ఫుడ్ కూడాను. కుండలు కడుక్కుని నీళ్ళు సాంబార్ అయ్యి అసలు అదే అండి ఫుడ్ పేషెంట్లకి ఇచ్చేది. అదే అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు అంత బాధ కలుగుద్దండి. ఎందుకు తీసుకొస్తున్నాం? లేని వాళ్ళమే కదా తెస్తున్నాము హాస్పిటల్కి. తీసుకెళ్ళాక ఇక్కడ తీసుకొస్తున్నాం. ఇప్పుడు పేదవాళ్ళం ఏం చేస్తామండి? ఇక్కడికే కదా, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉందనే కదా, బాగా చూస్తారనే కదా తీసుకొస్తున్నాం. అదండి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నాక ఏలూరుకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రి ఏతుందో దీనికి బోధన ఆసుపత్రి నుంచి కూడా పూర్తిగా ఏదైతే గతంలో ఉన్నటువంటి ఆసుపత్రి సుమారు 500 పడకల ఆసుపత్రి ఉండేది, దాన్ని 300 పడకలకు సంబంధించి కుదించడంతో ఇక్కడ ఉన్నటువంటి వైద్యులకు సంబంధించి సుమారు చూస్తే కనుక 75 మంది సంబంధించినటువంటి వైద్య సిబ్బంది ఉండాలి. అలాంటిది కేవలం 35 మంది సిబ్బంది ఉన్నారు. చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ట్రైనీగా ఉన్నటువంటి నర్సులు కానీ వీరు కానీ పూర్తిగా వైద్యం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి వారు కూడా స్పష్టం చేస్తున్నారు. 3 వారాలు అవుతుంది తమ తల్లిని ఇక్కడ చేర్చి, 3 వారాల నుంచి కూడా చూస్తే కనుక ఏ సమస్యతో బాధపడుతుందో కనీసం తెలపలేదు. పూర్తి స్థాయిలో కూడా చివరికి ఆమె శవాన్ని తమకు చేతికిచ్చారని చెప్పి వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఏలూరు జిల్లా సర్వజన ఆసుపత్రి బోధనాసుపత్రిగా మారిన ప్రజలకు మాత్రం ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి రాలేదని చెప్పాలి. ఏలూరు జీజీహెచ్లో 78 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ వైద్యుల పోస్టులు మంజూరయ్యాయి. కానీ ప్రస్తుతం కేవలం 32 మంది వైద్యులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ల వేధింపులు తీవ్రం కావడంతో కొత్తగా చేరిన వైద్యులు విధులకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. మరోవైపు వచ్చే రోగులకు వస్తువులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోంది. సేవలందించాల్సిన సిబ్బంది పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో రోగుల బంధువులే వీల్చైర్లను తోసుకుంటూ వెళ్తున్నారు. బెడ్లు కేటాయించకపోగా మందులు, ఇంజక్షన్ల కొరత వేధిస్తోందని బయట ప్రైవేటు మందుల దుకాణాల్లో కొనుక్కోవాలని డాక్టర్లు చీటీలు రాసిస్తున్నారు. ఆసుపత్రిలో తూతూ మంత్రంగా వైద్యం చేసి ఇంటికి పంపేస్తున్నారని పేషెంట్లు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి చూసినాక ఇక్కడ సిబ్బంది కొరత ఎంత వేధిస్తుందో అనేది ప్రత్యక్షంగా కనపడుతుంది. ఇక్కడ చూస్తే కనుక రోగి తరపుతున్నటువంటి బంధువులే కూడా స్ట్రక్చర్పై కూడా ఉన్నటువంటి కుర్చీలు, వీల్ చైర్లు కూడా తోసుకెళ్లాల్సిన పరిస్థితి కూడా కనపడుతుంది. అమ్మ ఏం చెప్పారు ఇక్కడ? అసలు సిబ్బంది ఏమో చెప్పారా? ఏంటి ఇప్పుడు వచ్చారు? మేము ఇప్పుడు రాలేదండి, నిన్న వచ్చాము. నిన్న వస్తే మమ్మల్ని వార్డుకు కూడా తరలించలేదు, ఎమర్జెన్సీలోనే ఉంచారు. వార్డు ఇవ్వనన్నారు. ఈయనకేమో ఫీవరు, ఆవేశం, మళ్ళీ వాళ్ళేమో సెలైన్లు పెట్టారు, ఇంజక్షన్లు చేశారు, కానీ వార్డు అయితే మాకు ఇవ్వలేదు. బెడ్లు ఇవ్వన్నారు. మేమైతే ఎమర్జెన్సీలోనే ఉన్నాము. ఎమర్జెన్సీలోనే ఉంటే ఆయనకేమో మళ్ళీ నైటు జ్వరం వచ్చేసింది. జ్వరం వస్తే ఇప్పుడు ఎక్స్రే తీపిచ్చాము. ఎక్స్రే తీపిచ్చి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళేమో బయటికి రాశారు ఇంజక్షన్స్. ఒకటి చేశారు, ఒకటి చేయించుకొని బయటికి రాశారు ఇంజక్షన్స్. అవి చేయించుకోవడానికి తీసుకెళ్ళిపోమన్నారు. మమ్మల్ని తీసుకెళ్ళిపోమన్నారు, ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు. తగ్గలేదు. మళ్ళీ ఏదన్నా ఎమర్జెన్సీ అయితే తీసుకురామన్నారు. అప్పుడు జాయిన్ చేసుకుంటానన్నారు. మేమే ఎవరు రానన్నారండి. నిన్న కూడా మేమే తీసుకెళ్ళాము, ఎవరో రానన్నారు. అందుకని ప్రభుత్వ ఆసుపత్రిలో బయటికి ఇంజక్షన్ చేయించుకోవడం ఎలా చూస్తారు? డాక్టర్ గారు బయటికి రాశాడు, ఇంజక్షన్ ఎక్కడ లేవంటండి. మంది బిళ్ళలు ఇచ్చారు, తక్కువ ఇచ్చారు, లేవంట. చెప్పండి, ఎలా ఉంది అసలు పరిస్థితి మీద? చల్ల నరాలు, మెడ నరాలు, భయంకరమైన పోట్లు, ఆయుసం. మొన్న 104 జ్వరం వచ్చింది. 104 జ్వరం వచ్చింది. అయితే రేపు రామన్నారు. ఏమన్నా ఎక్కువైతే తగ్గలా మరి. చూడొచ్చు, వీరంతా కూడా ఒకటే స్పష్టం చేసి స్పష్టే కనపడుతుంది. చూస్తే కనుక వచ్చినటువంటి పేషెంట్కి సంబంధించి కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నా కానీ పూర్తి స్థాయిలో ఒక ఉన్నటువంటి ఎవరైతే
వీల్ చైర్కి సంబంధించి ఉన్నటువంటి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వీల్ చైర్లో కూర్చున్నటువంటి వ్యక్తులు కూడా బంధువులే పూర్తి స్థాయిలో తీసుకెళ్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వార్డుకి సంబంధించి కూడా బెడ్లు కూడా తమకు కేటాయించలేదని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. ఏదైతే ఎమర్జెన్సీకి సంబంధించి 2 రోజుల నుంచి ఎమర్జెన్సీలో ఉన్నటువంటి తమకు కూడా ఇంజక్షన్లు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి కొరతగా ఉంది, తాము ఆల్రెడీ బయటికి రాశామని చెప్పి డాక్టర్లు చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా తమ పేషెంట్ కూడా బయటికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంది. విజువల్లో చూసుకునే కనుక ఎక్కడ చూసినా కానీ వీల్ చైర్లపై ఉన్నటువంటి వారు పూర్తి స్థాయిలో తమ బంధువులకు సంబంధించినటువంటి వారులే తీసుకెళ్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందికి సంబంధించి కానీ ఎవరు కూడా పూర్తి స్థాయిలో వారికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి కూడా స్ట్రక్చర్లు కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వీల్ చైర్లు కానీ వచ్చినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో రోగి తరపున బంధువులే చివరికి తీసుకెళ్లాల్సినటువంటి అధ్వాన పరిస్థితి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఏలూరు జిల్లా పెద్ద ఆసుపత్రికి రోజు వందల సంఖ్యలో రోగులు వస్తున్నారు. ఆయా ఓపీల విభాగాల వద్ద రోగులు బారులు తీరి గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. కనీసం గంటన్నర నిలబడితే కానీ డాక్టర్ వద్దకు వెళ్లే పరిస్థితి లేదు. వృద్ధులు, వికలాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారి ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. సుమారుగా 800 మంది నుంచి 1000 మంది వరకు ఓపీకి రాక అత్యవసర విభాగంలో మరో 200 మందికి పైగా రోగులు, క్షతగాత్రులు అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వస్తున్నారు. వర్షాకాలం కావడంతో విషజ్వరాలు సోకిన వారితో హాస్పిటల్ మరింత రద్దీగా మారింది. విషజ్వరాలతో బాధపడుతున్నాము, బెడ్స్ కేటాయించనని రోగులు అడిగితే బెడ్స్ లేవంటూ ఆసుపత్రి సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని రోగులు వాపోతున్నారు. మనవారు వస్తే మంగళవారం రమ్మన్నారు, మళ్ళీ మంగళవారం వచ్చి అక్కడికి వెళ్తే మళ్ళీ 7 నెంబర్కి వెళ్ళమంటున్నారు. మరి తీసుకుని ఏమీ లేవు అంటున్నారు. ఇక్కడ మేమే నడిచి రావాలి, మేమే ఎత్తుకు రావాలి, లేకపోతే ఏది లేదంటున్నారు. ఇక్కడ కొత్తకి నడవలేమంటే ఈ ఎట్ట కట్టాలని అన్నారు, ఏమీ లేవంటే ఇక్కడ. కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలోనూ అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏలూరు జీజీహెచ్లో మెరుగైన వైద్య సేవలు అందించింది. కరోనా రోగుల కోసం ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందిన ఒక దాత ప్రభుత్వం ఆధ్వర్యంలో సుమారుగా 2 కోట్ల రూపాయల వ్యయంతో 5500 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఈ 2 ఆక్సిజన్ ప్లాంట్స్ నేడు నిరుపయోగంగా మారాయి. కానీ మరో 10,000 లీటర్ల ఆక్సిజన్ ప్లాంట్ ప్రైవేటు కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తోంది. ప్రతిరోజు డబ్బులు ఖర్చు చేయాల్సిన ఈ ప్లాంటును మాత్రం వినియోగిస్తున్న అధికారులు సొంతంగా ఏర్పాటు చేసిన ప్లాంట్ల నిర్వహణ గాలి కుదిరేశారు. ఏలూరు జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాల ప్రజలకు అనారోగ్యం వస్తే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి పెద్ద దిక్కు. పోలవరం, కుక్కునూరు, వీరేరుపాడు మండలాల్లోని మారుమూల మన్యం గ్రామస్తులు ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటారు. ప్రాణాపాయ పరిస్థితిలో ఎన్నో కేసులను వైద్యులు ఛాలెంజ్గా తీసుకుని మరీ కాపాడారు. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం పరిస్థితి తలకిందులైంది. ప్రాణాల మీదకొచ్చిందని వస్తే చాలు పక్క జిల్లాలకు పంపిస్తున్నారని రోగులు వాపోతున్నారు. క్యూలైన్లలో గంటల తరబడి నిల్చోలేక అవస్థలు పడుతున్నామని, కనీసం కూర్చోవడానికి కుర్చీలు లేవని చెప్తున్నారు. ప్రస్తుతం మనం జీజీహెచ్లో ఉన్నటువంటి ఓపీ వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఓపీ చూసుకున్నాక రోజుకి సుమారు 1000 నుంచి 800 మంది వరకు కూడా పేషెంట్లు కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సుమారు చూసుకుంటే కుక్కునూరు కానీ, వేలేరుపాడు కానీ, ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కానీ, మరోవైపు పూర్తిగా మరోవైపు ఏజెన్సీ మరి మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడా ఇక్కడికే వచ్చి ఆరోగ్య సేవలు కూడా పూర్తి స్థాయిలో పొందుతూ ఉంటారు. అలాంటిది ఇక్కడ ఉన్నటువంటి ఓపీ చూస్తే కనుక పూర్తి స్థాయిలో బారులు తీరినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఏమంటే ఎలా ఉంది అసలు పొద్దు నుండి? అసలు ఏంటి అసలు ఖాళీ లేదండి. అసలు ఉన్నారంటే అంత జనం ఉన్నారు సార్. అసలు ఇక ఎంతమంది అంటే అసలు ఒకళ్ళు కూడా కదులుతులేదు, మెదులుతుంది. అట్లా లైన్లో నుంచుంటామే. ఇంతమంది జనాలందరికీ లోపల డాక్టర్ గారు కూడా ఒక్కలే ఉన్నారంట. ఆల్రెడీ చాలాసేపటి నుంచి ఇక్కడ ఇంతమంది జనాలు వెయిట్ చేస్తున్నారు. అమ్మా చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? పొద్దున్న వచ్చామండి, 9ంటికి వచ్చాం. ఇగో కాళ్ళు కండి, గుండె నొప్పి అండి. పొద్దుటి నుంచి అటు ఇటు తిప్పుతున్నాడు మా అబ్బాయి. ఇప్పుడు ఖాళీ లేదండి. ఆడే దోసుకొచ్చాడండి మా అబ్బాయి తీసుకుని దోసుకొచ్చాడండి. అక్కడి నుంచి కూడా ఎక్కడో కచ్చేపు కూర్చోబెట్టారు. ఒకసారి నుంచి ఇంకోసారి పంపారు. అక్కడి నుంచి ఇక్కడికి పంపితే ఇక్కడ 5 సార్లు తిరిగాడు. ఇప్పటికి ఏం ఖాళీ లేదమ్మా. మేమండి పొద్దున్న 8:30కి వచ్చామండి. ఇప్పటికేం లేదండి. చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి పేషెంట్లకు సంబంధించినటువంటి క్యూలైన్ చూసుకునే కనుక ప్రధానంగా ఉన్నటువంటి క్యూలైన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా బారులు తీరినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే కనుక ఎగ్జాంపుల్ చూస్తే కనుక చిన్నపిల్లలకు సంబంధించి కూడా చూస్తే చిన్నపిల్లలతో కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా పడిగాపులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. పేషెంట్లకు సంబంధించి కూడా తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక్కడ నిన్న అడ్మిట్ అసలు ఆ పాప అసలు లేచి నుంచోట్లేదు. అడ్మిట్ చేసుకోమంటే లేదమ్మా ఖాళీ లేదు, బెడ్లు లేవు, కావాలంటే కింద పడుకోవడమే అని చెప్తున్నారు. ఇంకా అలాగని బ్లడ్ ఇచ్చేసి వెళ్ళిపోమన్నారు. బ్లడ్ ఇచ్చి వెళ్ళి ఈరోజు వచ్చి మేము
గంట అవుతుంది. అక్కడ చూసారు బీపీ ఇదిని, మళ్ళీ ఇక్కడ లైన్కి వచ్చేటప్పుడు లైన్ చూడొచ్చు. వీరంతా కూడా ఒకటే స్పష్టం సమస్య కనపడుతుంది. పూర్తి స్థాయిలో చూసినట్టుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వైద్యం అందించే ఎక్కువగా పెద్ద ఆసుపత్రికి వస్తుంటారు. అలాంటిది ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నాము. తమకు సంబంధించినటువంటి వసతులు కల్పించాలి, మెరుగైనటువంటి వైద్యం అందించేందుకు వైద్యుల సంఖ్య కూడా పెంచాలని చెప్పి వీరు కూడా కోరుకుంటున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ఏలూరు ఆసుపత్రి నుంచి. ఏలూరు పెద్ద ఆసుపత్రిలో ప్రస్తుతం నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు ఇలా 35 మంది వైద్యులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. అత్యవసరమైన చికిత్సలకు కావలసిన న్యూరాలజిస్ట్, కార్డియాలజీ, గైనిక్, పీడియాట్రిక్ ఇతర విభాగాలకు సంబంధించి నిపుణులు ఒక్కరూ లేకపోవడం గమనార్హం. ఈ కారణంగానే ఎమర్జెన్సీ కేసుల్లో అత్యధికంగా ఇతర జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు సిఫారసులు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే తమను రోజుల తరబడి తిప్పించుకుంటున్నారని, దిక్కులేని వారికి దేవుడే దిక్కంటూ రోగుల తరపు బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కనీసం సదుపాయాలు కూడా కల్పించకుండా తమను గాలి కుదిరేశారని రోగులు, వారి బంధువులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.